హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే నేను ఒక స్పెషల్ వీడియో అనేది చేస్తున్నాను అండి. ఎందుకు స్పెషల్ వీడియో అంటున్నా అంటే, సో ప్రజెంట్గా అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరైతే గిఫ్ట్ అయితే పంపించడం జరిగింది. సో ఆ సిస్టర్ పేరు లక్ష్మి అని. సో వాళ్ళ దేవుడు కూడా నాకు తెలియదండి. సో ప్రజెంట్గా నాకు కొన్ని డౌట్స్ వచ్చాయని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. సో కామెంట్ అనేది క్లియర్ చేసినాక తర్వాత నాకు వెంటనే అన్న మీ మొబైల్ నెంబర్ కావాలని చెప్పేసి అడిగింది. సో అడిగిన వెంటనే అట్లా కొద్దిగా వన్ ఇయర్ అనేది ట్రావెల్ అయినా అండి. సో ఆ సిస్టర్ మా ఫ్యామిలీతో బాగా కలిసిపోయింది. సో సడన్గా ఒకరోజు నాకు మీ అడ్రస్ కావాలన్నా అని అడిగింది. సో ఎందుకమ్మా అని అడిగాను. సో ఏం లేదన్నా ఇవ్వకూడదా చెల్లెలకి అని చెప్పేసి అడిగింది. సో నేను ఇచ్చేసాను. సో నాకు ఎందుకు ఇంత సంతోషంగా ఉందంటే, నాకే తెలియకుండా ఆ సిస్టర్ లక్ష్మి అనే సిస్టర్ నాకు గిఫ్ట్ అయితే సర్ప్రైజ్గా అయితే పంపించిందండి. సో చాలా హ్యాపీగా ఉంది. సో నిజంగా వాలంటీర్ మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను, కానీ ఇంత అభిమానిస్తారని అనుకోలేదు. సో ప్రజెంట్గా అయితే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఆ సిస్టర్ అయితే నాకు గిఫ్ట్ అయితే పంపించింది. సో ఆ ఫ్యామిలీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రజెంట్గా అయితే ఆ సిస్టర్ లక్ష్మి అనే సిస్టరు, ఊరి పేరు కూడా నాకు తెలియదండి, నిజంగా చెప్తున్నాను. సో నిజంగా వాలంటీర్లు ఇంత అభిమానిస్తారని నేను అనుకోలేదు. సో ఈ గిఫ్ట్ అనేది మనకి చాలా చిన్నదండి, వాళ్ళు ఇచ్చిన అభిమానం చాలు. సో కానీ ఆమె వెంటనే నాకు ఈ గిఫ్ట్ 1 వీక్ లోపల పంపించింది. ఈరోజు నాకు కాల్ వచ్చింటే నేను కట్ చేశాను, బిజీగా ఉండి కొద్దిగా అబ్బాయికి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉండి కొద్దిగా కాల్ కట్ చేశాను. పదే చేస్తుంటే ఎవరబ్బా ఏమన్నా వాలంటీర్లా అని చెప్పేసి లిఫ్ట్ చేశాను. బ్రదర్ నీకు కొరియర్ వచ్చిందని చెప్పేసి నేను షాక్ అయ్యానండి. సో ఏ కొరియర్ వచ్చిందబ్బా, నేనేం ఆన్లైన్ చేయలేదే అనుకున్నాను. తర్వాత నాకు గుర్తుకొచ్చింది, ఆ సిస్టర్ నన్ను అడ్రస్ ఎందుకు అడిగింది అని చెప్పేసి అప్పుడు నేను షాక్ అయినానండి. తను నాకు ఈ గిఫ్ట్ పంపించింది. నిజంగా ఆ సిస్టర్ని నేను ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోను. సో మా ఫ్యామిలీ మెంబర్లో ఒకరు ఆమె, సో లక్ష్మి అనే. నిజంగా ఇంతవరకు కూడా వాళ్ళ ఊరు కూడా నాకు తెలియదండి. బావా ఉంది చూడు, నేను ఇందాక చూసిన ఊరి పేరు దాని మీద ఇదే కంబలపాడ ఏదో ఉంది, కమలపాడు ఉంది. ఇక్కడ కింద ఉంది, గిఫ్ట్కి కింద ఇక్కడ ఉంది ఉందో బిల్ టు లక్ష్మీ అంబటి కమలపాడు ఆంధ్ర. సో ప్రజెంట్గా లక్ష్మీ అనే అమ్మాయి కమలపాడు నుంచి పంపించిందండి. సో డిస్టిక్ కూడా నాకు తెలియదు. సో ఊరు పేరు వచ్చేసి కమలపాడు. సో నిజంగా చాలా చాలా రుణపడిన సిస్టర్ మీకు. సో ఇలా చాలామంది నన్ను చాలా మంది అయితే ఆదరిస్తున్నారు. వారందరికీ నిజంగా పదాభివందనం అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రజెంట్గా అయితే వాలంటీర్ వచ్చేసి మా వైఫ్ అండి. నేను ఛానల్ పెట్టిన తర్వాత ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది చేయాలని చెప్పేసి చేశాను. ఇంతమంది ఇంతగా అభిమానిస్తారని అనుకోలేదు. సో వాళ్ళకి నిజంగా నేను రుణపడి ఉంటాను. సో అలాగే నా స్నేహితులైనటువంటి 3 ఉన్నారు. నాకు ఎటువంటి సపోర్ట్ లేదండి. సో నేను చిన్నగా ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని వాలంటీర్ మిత్రులకి అలాగే ఫ్యామిలీస్కి షేర్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఆల్రెడీ ఫస్ట్ ఒక ఛానల్ పెట్టానండి. సో గణేష్ అలెన్ ఛానల్ అని చెప్పేసి, ఆ ఛానల్లో ఎలా పోయిందో కూడా నాకు తెలియదు. అది కూడా సేమ్ సచివాలయం సంబంధించి కానీ వాలంటీర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. అది ఎట్లాగా ఆదరించారో మళ్ళీ 2వ ఛానల్ పెడదామనే ఆలోచన కూడా లేదు. సో ఒక 3 ఫ్రెండ్స్ అని నాకు ఫోన్ చేశారండి. అందులో భీమే ఒకరున్నారు, లక్ష్మీ అన్నయ్య ఎందుకు వీడియోస్ రావడం లేదు, ఏమైంది ఛానల్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇట్లా ఏమైందో తెలియదమ్మా, నాకు ఈ ఛానల్ ఓపెన్ కావడం లేదు. సో ఎలా దాన్ని రికవర్ చేసుకోవాలో కూడా నాకు తెలియదండి. సో తర్వాత అన్నయ్య చేయండి వీడియోస్, మీరు బాగా చేస్తున్నారు, మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇస్తున్నారని చెప్పేసి లక్ష్మి అలాగే శ్రీధర్ అలాగే అరుణ్ అని చెప్పేసి 3 నాకు, అలాగే ప్రకాశం డిస్టిక్ నుంచి వెంకయ్య నేను ఉన్నాడు. సో ఆ 4 నాకు చాలా సపోర్ట్ చేశారండి. సో వీళ్ళు చెప్పిన వెంటనే సో మరీ ఎందుకు ఇంతమంది అడుగుతున్నారు కదా, మనం చేయాలని చెప్పేసి మరొకసారి అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి మళ్ళీ వీడియో అనేది చేశానండి. సో మీరు అనుకోవచ్చు వీడియో చేస్తే డబ్బు వస్తుందని. ఏం లేదండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేయాలని. నాకు నెలకు 3 నెలలు కలిసి 7,000 రూపాయలు మాత్రమే వచ్చేది యూట్యూబ్ నుంచి ఆదాయము. సో $100 అయితే దానికి 7,000 రూపాయలు అయితే అమౌంట్ వస్తుంది. అంతకు మించి పై ఆదాయం అయితే ఏముండదు. సో ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నా స్నేహితులైనటువంటి వాలంటీర్ మిత్రులకు కానీ, అక్కలకు కానీ, సిస్టర్స్ కానీ, అలాగే అన్నలకు కానీ, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నటువంటి అమ్మ అక్క వాళ్ళకి కానీ, సో వాళ్ళకు షేర్ వేయాలని చెప్పేసి ఉద్దేశంతో యూట్యూబ్ రన్ చేస్తాను. కానీ సో డబ్బు కోసం అయితే, వ్యూస్ కోసం అయితే కదండి. సో అలా చేసేవాడిని అయితే మనకి ఇలా గిఫ్ట్ ఇచ్చేవారు కాదు. సో ఎందుకంటే అంతగా ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయాను. సో యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల నాకు రాష్ట్ర ప్రభుత్వం అందించినట్టు ఒక గొప్ప వరం అనుకుంటాను. సో ఈ వాలంటీర్ జాబ్ అనేది జగనన్న పెట్టడం వల్లనే నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది. ఇలాంటి మంచి ఫ్రెండ్స్ కానీ, అలాగే సిస్టర్స్ కానీ, చాలామంది వాలంటీర్ మిత్రులు కానీ స్నేహితులు అయ్యారు. సో ఇది నిజంగా చాలా చాలా ఆనందం అండి. సో ఈ గిఫ్ట్ ఏమున్నది ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. సో అందుకని స్పెషల్గా చేస్తున్నాను. సో మీకు నచ్చితేనే చూడండి, లేకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నా ఆనందాన్ని మీకు తెలియజేయాలని చెప్పేసి నేను చేస్తున్నాను.
ప్రజెంట్గా అయితే మా వైఫ్ నేను హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి నేను ఓపెన్ చేస్తా అంటే వద్దు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఖచ్చితంగా నేను మన వాలంటీర్ మిత్రులకి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ ఒకసారి షేర్ చేద్దామని చెప్పి చేశానండి. సో ప్రజెంట్గా ఇక్కడ ఏం పంపించిందో కూడా తెలియదు సిస్టర్. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే నేను ఓపెన్ చేస్తున్నానండి. సో నాకైతే గ్లాస్ అయితే పంపించిందండి. ఒకసారి ఓపెన్ చేద్దాము. సూపర్ అండి. రాఖీ పండుగ పంపించింది. అందులో సిస్టర్స్ కూడా లేరు కదా నీకు? సిస్టర్స్ కూడా లేరు. సో చాలా హ్యాపీ అండి. ఇంతకన్నా ఇంకా కావాల్సింది ఏముందండి. సో మనకి ఎంత చాలా థ్యాంక్స్ లక్ష్మి. ఎంత సంపాదించినా మనకి ఈ అభిమానం అనేది దొరకదు. సో డబ్బు అనేది శాశ్వతం కదండి. సో మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దొరకడం మన అదృష్టం. నిజంగా నేను చాలా రుణపడినాను. మా ఆయన కూడా చాలా ఫీల్ అవుతుంటాడు అనమాట సిస్టర్స్ లేరు అనేసి. చూడండి నాకు రాఖీ పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. అలాగే మీ ఫ్యామిలీ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఈ విధంగా అయితే నాకు ఈ లక్ష్మి అనే అమ్మాయి అయితే సో పంపించింది. నేను నిజంగా చాలా హ్యాపీ. సో మా భార్య ఉదయం నుంచి వచ్చిన నుంచి ఓపెన్ చేయాలండి. సో ఒక అన్నకి ఒక సిస్టర్ ఇంతగా అభిమానించ పంపించిందంటే ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిజంగా మీకు రుణపడి ఉంటాను. సో అలాగే వాలంటీర్ మిత్రులు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున పదాభివందనం చేస్తున్నాను. అలాగే చాలామంది యూట్యూబర్స్ వాలంటీర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇలాగే ముందుకు వెళ్తూ ప్రజలకు కానీ అలాగే వాలంటీర్ మిత్రులకు కానీ మన ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మంచి ఇన్ఫర్మేషన్తో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకు కూడా మరొకసారి కంగ్రాచులేట్ చెప్తున్నాను. ఇలాగే ప్రతి ఒక్కరికి సహాయపడే విధంగా ఉండాలని వాలంటీర్ మిత్రులు అలాగే ఎవరైతే యూట్యూబ్ చేస్తున్నారో వాలంటీర్స్ వాళ్ళు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలకు కానీ వాలంటీర్ స్నేహితులకు కానీ తెలియజేయాలని కోరుకుంటాను. సో ఇదండి మనకి లక్ష్మి గారు పంపించినటువంటి గిఫ్ట్. సో ఇది అన్నకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో రాఖీ బంధం అనేది మనకి త్వరలో రాబోతుంది. ఇది పంపించడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 30 కరెక్ట్ టైంకి పంపించింది. నిజంగా హ్యాపీ అండి. సో లక్ష్మి గారు నిజంగా మీరు చాలా మాటలు రావడం లేదు. నిజంగా మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అలాగే నిజంగా మీకు మళ్ళీ కాల్ చేస్తానండి ఖచ్చితంగా. సో తను జస్ట్ ఒక కామెంట్కు రిప్లై చేసి తను ఫోన్ చేసి అన్న మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ సో చాలా హ్యాపీగా ఉందన్న, మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మాకు తెలియని ఇన్ఫర్మేషన్ మీరు తెలియజేస్తున్నారు అని చెప్పేసి జస్ట్ 1 year ఒక 2 times కాల్ చేసింది అంతే అండి. రీసెంట్గా మళ్ళీ ఫోన్ చేసి అన్న ఇట్లా పని అన్న అని చెప్పేసింది. సో ఇంత మంచి గిఫ్ట్ ఇస్తారని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ.